ఇంతకుముందు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు మండపాల్లో చాలా తక్కువగా జరిగేవి. గత 30-35 సంవత్సరాల్లో ఇది మరీ పెరిగి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి గణేశ నవరాత్రి ఉత్సవాలకి ఏ దుస్థితినైతే మనం చూస్తూ ఉన్నామో అటువంటి దుస్థితినే దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో కూడా మనం చూడడం అనేది జరుగుతూ ఉన్నది. మండపాల్లో జరిగేటువంటి కార్యకలాపాలు అయితేనేమి, ఆ ముందు జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అనే పేరుతో చేసేటువంటి ఈ దురభ్యాసం అయితేనేమి, ఆ తర్వాత అమ్మవారి నిమజ్జనంలో చేసేటువంటి ఆ నృత్యాధికాలు అవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అమ్మవారికి ఆగ్రహం కలగకుండారుగా నియమానుసారంగా పద్ధతి ప్రకారంగా జరుపుకొని అమ్మవారి ఆశీస్సులని పొందవచ్చు. అలా నియమంగా జరిపేవాళ్ళు మంటపం వద్ద కూడా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలని జరుపుకోవచ్చు. కానీ నియమాలు పాటించడం మాత్రం తప్పనిసరి.